ఏదైతే పహల్గామ్లో టెర్రరిస్ట్ తరపు నుంచి చాలా వేస్ట్ చర్య ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామో. యావత్తు ప్రపంచం, భారతదేశం, మొత్తం ముస్లిం సమాజం దీన్ని ఖండిస్తుంది, ఏకధాటిగా ఖండిస్తుంది. ఇది దీనమైన చర్య, ఇది పిరికి పందుల చర్య. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజం ఒప్పుకోదు. అందరికైనా ఎక్కువ ఇస్లాం బోధనల ప్రకారము దీన్ని అస్సలు ఇస్లాం ఒప్పుకోదు. మనము ఖురాన్ ఏమంటుంది కొంచెం మనం ఆలోచిస్తే, సూరే మాయిదా ఆయత్ నంబర్ 32 దాంట్లో అల్లా చెప్తున్నారు, ఒక మనిషికి ఏ కారణం లేకుండా ఒక మనిషికి చంపడం అనేది యావత్తు మానవులకు మొత్తం చంపినట్లు. అల్లా దగ్గర ఒక మనిషికి కాపాడితే యావత్తు సమాజం మనుషుల్ని మొత్తం కాపాడినట్లు. మళ్ళా ఆ ఇస్లాం ఏ అల్లా అయితే ఈ మాట చెప్తున్నాడో ఆ ఇస్లాంలో ఎట్లా దీన్ని ఉంటుంది ఇది చేయాలనేది, ఇది చాలా పెద్ద తప్పు. మనం మొహమ్మద్ ప్రవక్త గారి జీవితం కనుక కొంచెం పరిశీలిస్తే ఆయన ఎట్లా సాక్రిఫైస్ చేసినారు, ఎట్లా బాధపడినారు, ఎట్లా ఆయన్ని దౌర్జన్యాలుగా ఇది చేశారనేది కళ్ళలో నీళ్ళు వస్తుంది కొంచెం కనుక ఆలోచించి చదివితే. ఆయన మక్కా జీవితం 13 సంవత్సరాలు మక్కా జీవితంలో ఆయనకి ఫాలోవర్స్ కానీ అనుచరులు కానీ వేడి వేడి రాళ్లు పెట్టి సతాపించినారు. 3 ఏళ్ళు షేబీ తాలిబ్ అని ఆయన మొత్తం బను హాషిం కుటుంబాన్ని బైకాట్ చేసి అన్నం నీళ్ళు లేకుండా చేసినారు. అంత బలం ఉన్న మొహమ్మద్ ప్రవక్త గారికి కూడా ఒక్కసారి కూడా కత్తిని ఎత్తలేదు, వాళ్ళకి జవాబీ లేదు. సబర్ చేసినారు, ఓపిక పడినారు. మళ్ళా మక్కా వాళ్ళ తాత ముత్తాతల సిటీ అది మక్కా అనేది. ఇబ్రాహిం అలైహిస్సలాం నుంచి వాళ్ళ సిటీ, వాళ్ళ మక్కాలో వాళ్ళ ముతల్లీలు ట్రస్టీస్ ఉన్నా కానీ వాళ్ళకి మక్కా నుంచి తీయబడేది, ఆడ నుంచి పంపించినారు. మదీనాకి వచ్చిన తర్వాత ఆయనకి నమ్మేవాళ్ళు మొత్తం యుద్ధం చేస్తాం మక్కా వాళ్ళకి అట్లా అని చెప్తే ఆయన ఒకే మాట చెప్తారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, చూడండి మీ చుట్టుపక్కలంతా బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళ కడుపులో అన్నం లేదు, వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టండి అని యుద్ధం మాట చెప్పలేదు. మళ్ళా తైఫ్ అనే ఊరికి ఒకసారి ప్రయాణం చేసినప్పుడు ఆడ రాళ్లతో కొట్టి మొహమ్మద్ ప్రవక్త గారికి ఆకాశం నుంచి అల్లా దేవదూతలు పంపించినారు, మీరు హుకుం చేయండి, ఈ 2 కొండల్ని పట్టి వీళ్ళకి పెండేస్తాము అని. ఇక మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు, నేను వీళ్ళకి శిక్ష ఏమికి రాలేదు, నేను రహ్మతుల్లిల్ ఆలమీన్ అయి వచ్చినాను. నేను కాలేకుంటే కూడా, నా కాలంలో లేకుంటే కూడా తర్వాత జనరేషన్ లో వీళ్ళు మానవత్వంగా బ్రతుకుతారని చెప్పినారు. మళ్ళా అదే విధంగా 10 ఏళ్ళు మదీనా జీవితం గడిపిన తర్వాత ఒక్క రక్త బొట్టు లేకుండా మక్కాని ఫతే చేసినారు. ఒక్క మనిషిని కొట్టలేకుండా, నరకలేకుండా 10 వేలు మిలిటరీతో పోయి ఎవరిని ఒక రక్త బొట్టు పడి లేకున్నట్లు ఆ మక్కా ఫతే చేసినారు. అప్పుడు ఆయన అనుచరులు అన్నారు, ఈ రోజు తలకాయలు నరికే రోజు ఇది అని. కానీ మొహమ్మద్ ప్రవక్త గారు కాదు ఈ రోజు మాఫీ చేసే రోజు ఇది అని చెప్పినారు. అందుకే యావత్తు ప్రపంచం దీన్ని ఖండిస్తుంది. ఇంకొకటి, ఇది ముస్లిమ్స్ కి హిందువులకి ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ఒక మాట గమనించాలన్నా, ఆడ కాపాడింది ముస్లింసే, వీళ్ళకి డజన్ల కొద్ది మనుషులకి కాపాడింది కాశ్మీర్ ముస్లింసే. ఈ మాటని మనం ఎప్పుడైనా మర్చిపోరాదు. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ, కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు వాళ్ళంతా చెప్తున్నారు, ముస్లింస్ కనుక లేకుంటే మేము ప్రాణంతో రాలేకుంటుంటే ఈ ప్రాణం ముస్లింస్ ఇచ్చింది అని. కానీ నరకులు ఇది చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ముస్లిం కాదు. దీనికి ఇదంతా వచ్చి సానుభూతి తెలిసినట్టు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానన్నా. అస్సలాము అలైకుం.